హలో అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాము. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, నేను మెల్బోర్న్లో ఉంటాను. ఇక్కడ నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను. నేను ఎలా చేసుకున్నానో మీకు చూపించబోతున్నాను, చూసేయండి. లాస్ట్ టైం కూడా చేసుకున్నాను, అప్పుడు నాకు బేబీ లేదు కాబట్టి సో కొంచెం ఈజీగా అనిపించింది. ఈసారి బేబీతో కొంచెం కష్టమైంది, కానీ ఇష్టంగా చేసుకున్నాను. అమ్మవారి ముందు కలశం పెట్టడం కోసం నేను ఇలా పసుపు కుంకుమ వేసుకొని ఒక బౌల్లో రైస్ తీసుకొని, రైస్లో పెట్టాలి కదా మనం కలశం, సో అలా రైస్లో కూడా కొంచెం పసుపు కుంకుమ అలా వేసి నేను నా దగ్గర అష్టలక్ష్మిది ఉండే, సో దానిపైన నేను కలశం పెట్టేసుకున్నాను. బ్యాక్డ్రాప్ డెకరేషన్ లైట్గా చేసుకున్నాను. ముందు రోజే చేసి పెట్టుకున్నాను. నా దగ్గర ఉండే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తో ముందు రోజే అలా సెటప్ చేసి పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ లేచి కొంచెం నీట్గా రెడీ అయ్యి మళ్ళీ అమ్మవారిని అలంకరించి నా దగ్గర ఉన్న నగలతో అమ్మవారిని అలంకరణ చేస్తున్నాను. యాక్చువల్గా వ్రత విధానం మేము టీవీలో పెట్టుకున్నాము. టీవీలో యూట్యూబ్లో పెట్టుకొని సేమ్ అక్కడ అయ్యగారు ఎలా చెప్తారో ఇక్కడ అలా చేస్తూ ఉన్నాను నేను. హలో, గుడ్ డే గాయ్స్. మా వైఫ్ చూడండి, యాక్చువల్గా బిజీ ఉంది, వరలక్ష్మి వ్రతం చేస్తున్నది. సో వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కుదరట్లేదు, చాలా బిజీ ఉంది, ఒకతే అన్నీ చేస్తున్నది కాబట్టి అందుకే నాకు ఇచ్చింది. సో ఐఎమ్ అసిస్టింగ్ హర్. ఓకే, పార్డన్ మీ. ఓకే, నా లెట్స్ మూవ్ ఇన్ టు వరలక్ష్మి వ్రతం. పూజ ఇప్పుడే స్టార్ట్ చేసింది. సో పూజలో మంత్రాలు చదవడం మనకి అంత ఫెమిలియర్ కాదు కాబట్టి ఏం చేసినామంటే యూట్యూబ్లో పెట్టినాం అన్నట్టు. యూట్యూబ్లో పంతులు గారు చెప్పే మంత్రాలు వింటూ మా వైఫ్ నేను అందరం వరలక్ష్మి వ్రతంలో పాల్గొంటున్నాము. ఏం కావాలి? ఇవి చూడండి, మల్లెపూలు. ఆస్ట్రేలియాలో మెల్బోర్న్లో కూడా దొరుకుతాయి మల్లెపూలు, బాగున్నాయి, స్మెల్ కూడా బాగుంది. ఎగో లిటిల్ గర్ల్, క్యూటీ పై. సే హాయ్, సే హాయ్ టు వ్యూవర్స్. చెప్పరా క్యూటీ, చీకి నోటి, క్రాంకీ క్రాంకీ. తింటది, చేతులు ఏది పడుతుంది నోట్లోకి వెళ్ళుడే. అరే గోల్డ్ రా, అది గోల్డ్. గోల్డ్ తింటే ఎట్లా? ఓకే, ఇలా నడుస్తుంది. ఈ చెంబు ఉంది కదా విడిగా, ఈ చెంబుకి 3 చోట్ల గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టండి.
నేను ఎక్కువ ఎవరిని పిలవలేదు, జస్ట్ అలా 5 మెంబర్స్కి వాయినం ఇవ్వాలి కదా అని ఒక 5 మెంబర్స్ని పిలిచాను. వీడియో కూడా ఎవరిని తీసుకోలేదు, జస్ట్ ఈ అక్క వాళ్ళని అలా తీసుకున్నాను. బికాజ్ నాకు పాపతో కొంచెం కష్టమైంది లాస్ట్కి. మా ఇంట్లో పూజ అయిపోయాక నేను మా కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. తను ఇన్వైట్ చేసింది నన్ను వాయనం కోసం. ఇది వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇలా డెకరేట్ చేసుకున్నారు. ఈసారి రిటర్న్ గిఫ్ట్ పెద్దగా ప్లాన్ చేయలేదు. నాకు కోల్స్లో ఇలా బౌల్స్ దొరికాయి. సో నాకు ఇలా దొరికేసరికి నేను అది తీసుకున్నాను. శనగలు, వాయనంకి అరటిపండు, గాజులు, తమలపాకు అండ్ ఇలా గాజులు నేను ఇలా చేసుకున్నాను. ఒక నెట్ క్లాత్లో పసుపు, కుంకుమ, గాజులు ప్లస్ వక్క పొడి అలా నేనే చేసి ప్యాక్ చేశాను. ఎవరైనా చిన్నపిల్లలు వస్తారని నేను జిప్ ప్యాక్లో ఇలా చాక్లెట్స్ తీసుకున్నాను. చాక్లెట్స్ తీసుకొని వాళ్ళకు కూడా సపరేట్గా ప్యాక్ చేసి పెట్టాను. ఇదండి, నేనైతే ఇలా చేసుకున్నాను వరలక్ష్మి వ్రతం. మీరు ఎలా చేసుకున్నారో కింద కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. బాయ్ బాయ్, టేక్ కేర్.